అందరికీ నమస్కారం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య పండితులు చెబియం కిరణ్ శర్మ గారు. గురుగారితో మాట్లాడతాం. నమస్కారం గురుగారు. అఖండ ఐశ్వర్యమస్తు. మరి గురుగారు, శనివారం పుట్టిన వారి యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి అంటారు? మరి శనివారం పుట్టిన వాళ్ళు కూడా ముఖ్యమంత్రులయ్యే అవకాశం ఉంటుంది. అంటే దే ఆర్ లైక్ అనామకులు, అర్భకులు, బుద్ధి లేని వాళ్ళు అనేటువంటి వీళ్ళకి తప్పకుండా వీళ్ళలో ఉండేటువంటి లక్షణం ఏంటంటే చాలా ఉన్నతమైనటువంటి స్థితి పొజిషన్లో ఉంటారు వీళ్ళు. చంద్రగుప్తుడు పనికిరానటువంటి వ్యక్తి, పనుల దగ్గర పనిచేసేవాడు. అన్నదమ్ములు ఇద్దరు రాజులైనా చంద్రగుప్తుని వీళ్ళు చిన్నమ్మ కొడుకు అని చెప్పేసి పక్కన పడేసి వీడిని పనుల మధ్యలో పెడతారు ఎవరు ఆ రాజులు అక్కడ. అప్పుడు ఆస్థానంలోకి చాణక్యుడు వచ్చినప్పుడు వాడు అవమానం చేస్తాడు. నువ్వేంట్రా నాకు చెప్పేది తెల్లని చెప్పేసి ఆయన జుట్టు పట్టుకొని శిఖ ముడే ఉంటుంది బ్రాహ్మడికి. ఆ శిఖను పట్టుకొని తోసరికి ఆ శిఖ ఊడిపోతుంది. ప్రజ్ఞ చేశాడు, ఈ యొక్క చంద్రగుప్త సామ్రాజ్యం పైన నేను ఒక అర్భకుడిని తీసుకొచ్చేసి చక్రవర్తిని చేస్తాను, నువ్వు రాజువే కానీ నేను చక్రవర్తిని చేసి చూపిస్తాను అని చెప్పేసి వెళ్ళిపోతాడు, బయటికి వెళ్ళిపోతుంటాడు. ఏదో ఇప్పులా కనపడతాడు వాళ్ళ చిన్నమ్మ కొడుకు. పెడితే వాడిని నెమ్మడి పెట్టుకుని పోతాడు రారా అని చెప్పేసి వాడిని తీసుకెళ్ళిపోయి చంద్రగుప్తుడిని చక్రవర్తిని చేస్తాడు చాణక్యుడు. చేసి సభలోకి వచ్చేసి ఇది నా సామ్రాజ్యం, ఇది నా సామ్రాజ్యం, ఇక్కడ చక్రవర్తిగా ఉన్నది చంద్రగుప్తుడే కానీ ఆ ఆసనం నాకు అక్కర్లేదని చెప్తారు. అందరూ అడుగుతారు మీరు కూర్చోవచ్చు అంటే నేను అక్కడ కూర్చునే అర్హత నాకు లేదు, అర్హత వాళ్ళకే ఉంది, అది క్షత్రుడు అక్కడే కూర్చోవాలి, నేను పరిపాలన ఎలా చేయాలో చూపిస్తాను వాడికి ఎక్కడేంటి అని చెప్పేసి 22 సంవత్సరాలు ఛత్రపత్యాధిపత్యంలో చక్రవర్తిగా ఉన్నాడు చంద్రగుప్త మౌర్యుడు. అటువంటి స్థాయి ఉంటాడు. వీళ్ళకి ఆ లక్షణం అంటే కూర్చునేవాడు ఆ లక్షణంతో ఉంటాడు. అంటే ఇప్పుడు సానపడుతున్న బంగారం రాయిని తీసుకొచ్చి దేవుడు చేస్తే మనందరం దండం పెట్టట్లా, అలాగే అక్కడ రాజుగా ఉన్నటువంటి వ్యక్తులు కూడా ఈ వారం పుట్టిన వాళ్ళు ఎక్కువగా 10 మంది చేత గౌరవించబడే స్థాయిలో ఉంటారు. ప్లస్ అనామకులుగా ఉంటారు, అర్భకులుగా ఉంటారు, చదువు మీద ఇంట్రెస్ట్ ఉండదు. కానీ తర్వాత చదువు అంటే చాలా పరిజ్ఞానం లేదు, నేను చదువుకోవాలి, చాలా ఉన్నతంగా ఉండాలి అనేటువంటి భావన కూడా వీళ్ళకి చాలా ఎక్కువగా ఉంటుంది. ప్రశాంతంగా ఉంటారు కానీ అప్పుడప్పుడు ఒక్కోసారి కొద్దిగా అంటే సావాస దోషం, దుష్టులతో సావాసంలో వీళ్ళు ఇబ్బందులు పడుతుంటారు. దానివల్ల కొంత మైనస్ ఏర్పడుతుంటుంది. వ్యసనాలకు అలవాటు పడేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే దుష్టుల సాంగత్యం వల్లనే నష్టం వస్తుంది వీళ్ళకి. కానీ బుద్ధి వివేకం కూడా వీళ్ళు పెంచుకోవడం, వయసు పెరుగుతున్న కొద్ది బుద్ధి వివేకం బాగుంటుంది. సహాయార్థులు ఇతరులకి కడుపు తెలుసుకొని అన్నం పెడతారు. అరే వీళ్ళకి ఆకలి అంటే వాడికి తెలుసు, వాడికి ఎక్కడ ఎక్కువ ఇబ్బంది అయిందో తెలుసుకొని ఎవరికైనా సరే వీడి కడుపు మార్చుకొని సరే అన్నం పెట్టే బుద్ధి ఎక్కువగా ఉంటుంది. అలాగే పరోపకారంతో ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కానీ కొంత చామన ఛాయలో ఉంటారు, కొంత చామన వర్ణంలో ఉండే అవకాశం ఉంటుంది. కొద్దిగా పొట్టిగా ఉంటారు. అంటే ఒక్కోసారి వీళ్ళకి ఏంటంటే ఏజ్ ఆఫ్ 30లో కూడా దే లుక్ 35, 5 ఏళ్ళ ఎక్కువ కనపడుతుంటారు వీళ్ళు. అంటే శరీర లక్షణం అలా ఉండడం ఒకటి, తర్వాత ఏంటంటే కొద్దిగా పొట్టి వాళ్ళు ఉండడం ఒకటి జరుగుతుంది. కానీ మేధా సంపత్తి తెలుసుకుంటే మాత్రం వీళ్ళని కంట్రోల్ చేయడం కష్టం. సో ఫిజిక్స్లో వీళ్ళు చాలా హై లెవెల్ ఉంటారు. ఫిజిక్స్ కెమిస్ట్రీలో మంచి పై లెవెల్ ఉండే అవకాశం ఉంటుంది. బట్ చదువుకోవడానికి మనసు ఒప్పదు, బద్దకిస్టులు ఎక్కువగా ఉంటారు. రాజకీయ చతురత బాగా ఉంటుంది. ఏదైనా సంఘంలో నాయకులుగా ఉండగలిగే అవకాశాలు కూడా చాలా బలంగా ఉంటాయని చెప్పొచ్చు. ఆరోగ్య లక్షణంలో గుప్తమైనటువంటి శరీర భాగాల్లో కొంత అనారోగ్య సూచన ఉంటుంది. అలాగే వీరికి ఎడమ చేయికి చెవికి రెండింటికి కూడా ఏదన్నా అనారోగ్యం వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండి ఎక్సర్సైజ్ చేసుకునే ప్రయత్నం చేయాలి. లేజినెస్, లేవడమే లేజీ, అది దానివల్ల వీళ్ళు ఆర్థికంగా నష్టపోతారు. ఇతరుల మీద డిపెండెన్సీ వీళ్ళకి ఎక్కువగా ఉండకూడదు. కాబట్టి జాగ్రత్తగా ఉంటే అసలు ఉండకూడదు. డిపెండెన్సీ వల్ల వీళ్ళు నష్టపోతారు, బాగా ఆధారపడడం. రెండోది అతిగా ఎవరిని నమ్మొద్దు. వీళ్ళు ఈ రోజున పుట్టిన వాళ్ళు అతిగా నమ్మడం వల్ల కూడా మోసపోతారు. వడ్డీల వ్యాపారం చేసి లాస్ అవుతుంటారు, చిట్టీల వ్యాపారం చేసి కూడా లాస్ అవుతుంటారు. అలాగే వీరికి కూడా ఒక క్యూరియాసిటీ ఉంటుంది. ఏమని అవతల విషయాలు తెలుసు ఆలోచన, అవతల కుటుంబంలో ఏం జరుగుతుంది, ఆ కొంపలో ఏం జరిగింది, ఈ కొంపలో ఏం జరిగింది, ఇవి తెలుసుకోవాలని తప్పన ఎక్కువగా ఉంటారు. ఆ క్యూరియాసిటీ దీనివల్ల గాసిప్స్ని క్రియేట్ చేస్తూ ఉంటారు. సో ఇలాంటి కొద్దిగా అంటే ఈ లక్షణాలు ఇతరుల మీద ఆధారపడడం వల్ల నష్టపోయే అవకాశాలు, ఫైనాన్షియల్గా వ్యాపారం చేసి నష్టపోయే అవకాశాలు, ఈ గాసిప్స్ని స్ప్రెడ్ చేసేటువంటి లక్షణాలు కూడా వీళ్ళకి ఎక్కువగా ఉంటాయి. అంటే ఇలాంటి మైనస్. కానీ ఒక్కొక్కసారి వీళ్ళకి అరే మన వల్ల అవతలు ఇబ్బంది పడకూడదు అనేటువంటి జ్ఞానం తెలుసుకున్న తర్వాత అవతల వాళ్ళని కాపాడే లక్షణం కూడా ఎక్కువగా ఉంటుంది. అంటే వీళ్ళే పొదుముకొని కాపాడే లక్షణం. అంటే కొంతమందికి ఆ లక్షణం, కొంతమంది ఈ లక్షణం, 2 రకాల వాళ్ళు ఉండే అవకాశం ఉంటుంది. అలాగే తొందరపాటుతనంతో ఇతర మీద ఆధారపడడం వల్ల వీళ్ళ ఆస్తులు కోల్పోయే అవకాశం. అలాగే శనివారం రోజు పుట్టిన వాళ్ళు ఈ ఆస్తులు కొనేటప్పుడు ఎక్కువగా నిజంగా చెప్పాలంటే డబుల్ రిజిస్ట్రేషన్ అయ్యి ఇబ్బంది పడే వాళ్ళు వీళ్ళే ఎక్కువ ఉంటారు. చూసుకోకుండా అదే మనవాడు చెప్పాడు, మా బామ్మడి చెప్పాడు, బామ్మడి ఫ్రెండ్ చెప్పాడు, కొన్ని తర్వాత చేతెత్తేస్తారు. అలా నాకు తెలిసినటువంటి విషయమే చెప్తాను మీకు నేను క్లారిటీగా. ఇది నాకు అంటే ఒకవేళ చెప్పండి, 2 మేనల్లులు ఉండే, మేనమామ ఉన్నాడు, మేనమామకి 2 మేనల్లులు. 2 మేనల్లు తీసుకెళ్ళిపోయి వాళ్ళకు ఒక ఇల్లు అమ్మితే ఒక 2 కోట్లు 3 కోట్లు వచ్చాయి సపోజ్.
ఆ డబ్బులు తీసుకెళ్ళి పొలం ఉందని చెప్పి తీసుకొని చూపించారు. ఒక ఆయన మేనమామ తీసుకెళ్ళాడు, పలానా దగ్గర రా అని చెప్పేసి ఇక్కడే మన శ్రీశైలం వెళ్ళే రహదారిలో, మన భాగ్యనగర్ నుంచి రహదారిలో అని చెప్పి తీసుకెళ్ళిపోయారు. ఒక 60 కిలోమీటర్ల దూరంలో చూపిస్తే సరే అని చెప్పేసి పేపర్ జోరు కొనేశారు. ఇప్పుడు అది ఆ సర్వే నెంబర్లో వీళ్ళ స్థలం ఉంది, కానీ ఎక్కడ ఉందో తెలియదు వీళ్ళకి. సర్వే నెంబర్లో ఉంది, ఇది రిజిస్ట్రేషన్ ఓకే, ఎక్కడో స్థలం ఉంటుంది, అక్కడో ముక్క ఇక్కడో ముక్క ఉంది వాళ్ళకి. ఇప్పుడు దాన్ని గోక్కోలేక పీక్కోలేక 4 ఏళ్ల నుంచి అందరి కాళ్ళు పట్టుకుంటున్నారు. అంటే చెప్తున్నా నేను, అంటే ఇలా పుట్టిన వాళ్ళకి ప్రభావం అలా ఉంటుంది, ఇతర ఆధారపడి ఏమేమి తెలియదు అనమాట. ఇవన్నీ కూడా నేను కొంత అనుభవంతో చెప్తూ, కొంత ఊహాత్మకమైనది, కొంత శాస్త్రమైనటువంటి, అంటే మాకు వారము, తిథి, నక్షత్రము, యోగము, కరణంతో పుట్టిన వాళ్ళ లక్షణాలు చెప్తాం కదా. కాబట్టి ఈ రోజున మీకు శనివారం రోజు పుట్టిన లక్షణాలు ఇలా ఉండే అవకాశం ఉంటుంది. మీరు కూడా భోజన ప్రియత్వం బాగా ఉంటుంది, పనిలో చురుకుతనం ఉండదు కానీ పని చేయగలిగే అవకాశం, అంటే మూసపోసినట్టుగా పని చేస్తూ ఉంటారు. బట్ పనిలో మంచి పని వాళ్ళుగా పేరు తెచ్చుకుంటారు. వీళ్ళు నమ్ముకోవచ్చు, వీళ్ళు నమ్మి మనం పని అప్పు చెప్తే నీట్గా పర్ఫెక్ట్గా చేస్తారు. బట్ మీరు 2 రోజుల పని వీళ్ళు 4 రోజులు చేస్తారు, అంతే తేడా. వెంటనే చేసే అంటే స్పీడ్ వర్కర్స్గా మీరు వీళ్ళని ఎక్స్పెక్ట్ చేయొద్దు. పర్ఫెక్షన్ ఉంటుంది, బట్ టైం 2 రోజులు అంటే మాత్రం ఒక 4 డేస్ మీరు మైండ్లో పెట్టేసుకోవాలి. వీడికి పని అప్ప చెప్పాను 2 రోజులు, నాది 5 డేస్, వాడి వాళ్ళు 2 డేస్ చెప్తారు. వాడు 2 డేస్ చెప్పేస్తారే ఓకే, ఏదో సినిమాలు చూపిస్తారు కదా, వాడు అరే మంచిగా తెచ్చిపెట్టరా అంటే ఇక్కడ కూడా తెచ్చుకోలే అని చెప్పేసి వాడు మెల్లగా నడుచుకెళ్తాడు కామెడియన్. వేరే నువ్వు వెళ్ళేసరికి నాకు గొంతు పోతుందని చెప్పి వాడు పరిగెత్తి తాగుతాడు. ఇది కామెడీ బాగా ఉంటుంది. అది అలా లక్షణాలు వీళ్ళకి ఎక్కువగా ఉంటాయి శనివారం పుట్టిన వాళ్ళకి. బట్ వీళ్ళు ఆధారపడవచ్చు, వీళ్ళని నమ్ముకుంటే పని పూర్తవుతుంది, గ్యారంటీగా పని పూర్తవుతుంది. మంచి వ్యక్తిత్వం ఉంటుంది, ప్రేమ గుణం కూడా ఎక్కువగా ఉంటుంది. తనకన్నా అవతల వాళ్ళని ఎక్కువ ప్రేమించే లక్షణాలు వీళ్ళకి ఎక్కువగా ఉంటాయని చెప్పవచ్చు మనకి. అలాగే వీరికి ఎప్పుడైనా మానసికమైనటువంటి ఎడమ చెవి కూడా ఇబ్బంది ఉంటుంది కదా, ఆ సమయంలో అలా అనిపించినప్పుడు తప్పకుండా మీరు నల్ల నువ్వులు నల్ల వస్త్రంలో కట్టి దానం చేసుకుంటే ప్రయత్నం చేస్తే చాలా మంచిదనే విషయాన్ని గమనించండి. అలాగే ఈ శనివారం పుట్టిన వాళ్ళు ముఖ్యంగా వెళ్ళాల్సినటువంటి క్షేత్రం అంటే తప్పకుండా మీరు శ్రీ అలివేలు మంగా సమేత వెంకటేశ్వర స్వామి, అలాగే శ్రీరంగంలో స్వామివారి దర్శనం చేసుకుంటే తప్పకుండా వీరికి అనుకూలవంతమైన శుభ లక్షణాలు ఉంటాయని చెప్పవచ్చు. గురుగారు, అలాగే నేను నా సరౌండింగ్స్ లో ఉన్నప్పుడు విన్నాను, అమావాస్య రోజు ఆడపిల్లలు పుడితే చాలా ఆ ఇంటికి అభివృద్ధి బాగుంటుంది, అమావాస్య రోజు ఆడపిల్ల పుడితే ఎవరికి చెప్పకూడదు అని అంటుంటారు. అది ఎంతవరకు నిజం అంటారండి? అసలు అటువంటివన్నీ కూడా అద్భుత కల్పనలు. అంటే కేవలం అమావాస్య ఆడపిల్ల పుడితే అంటే లక్ష్మీదేవి, మనకి దీపావళి అప్పుడు లక్ష్మీదేవి పూజ చేస్తున్నాం కదా, ఆ రోజు అమ్మవారు జన్మించిందని చెప్పి కొంతమంది అంటారు. ఆ రోజు అమ్మవారు జన్మించింది కాబట్టి అంటారు. అక్కడ అమ్మవారు జన్మించలేదు, అక్కడ సత్యభామ చేతుల మీదుగా అది వాడు చంపబడ్డాడని చెప్పేసి మనకి కథ చెప్తుంది. అక్కడ కూడా మనకి సత్యభామ ఎట్టి వయసులో ఆయన చంపలేదు, అది గుర్తుపెట్టుకోండి. కృష్ణుడు మాత్రమే చంపాడు. సత్యభామ అనేది అబద్ధం అది కూడా. కాబట్టి ఇవన్నీ కూడా ఆ రోజు అమావాస్య అయింది కాబట్టి, అమావాస్య వచ్చి లక్ష్మి ఉద్భవించింది కాబట్టి, అమ్మవారు ఆవిర్భవించింది కాబట్టి ఆ రోజు చాలా మంచిది అని చెప్తూ ఉంటారు. మంచిదే, లక్ష్మీదేవి ఆవిర్భవించిన రోజు అమావాస్య కాబట్టి వెలుగు నింపడానికి, అమావాస్యైనా వెలుగు నింపడానికి అమ్మవారు ఉద్భవించింది కాబట్టి ఆ రోజు ఆడపిల్ల పుడితే, లక్ష్మీ ఆడపిల్ల పుడితే మనకి ఇంటికి మంచిది అని చెప్పారు. ఈ అమ్మాయి పుడితే చెప్పొద్దు అంటే చెప్పుకుని ఎలా ఉంటారు? అసలు ఎలా ఉంటారు? కామన్ సెన్స్ అనుకుంటారుగా, చెప్పుకుంటే చెప్పొద్దు ఎలా అనుకుంటారు? ఇంటి పక్క తెలుస్తుంది, ఆంటీ తెలుస్తుంది, ఆ ఇంటికి తెలుస్తుంది, ఈ ఇంటికి తెలుస్తుంది, అందరింటికి తెలుస్తుంది, అందరి ఆంటీలకు తెలుస్తుంది. ఇంకేమైతే అందరు ఆంటీలు అంటారు కదా. ఒక 70 ఏళ్ళ ఆంటీ అమ్మాయి ఆవిడ కూడా పక్క 72 ఏళ్ళ ఆవిడ ఆంటీ అంటారు. ఇది ఎక్కడి ఆంటీ? నాకు అది యాంటీ వర్డ్స్ తీసిపడేదమ్మా. మంచిగా అక్క బావ, అక్క అమ్మ కూడా బావనగా నేను మరదలు సరసా వాడతాడా? మా ఊళ్ళల్లో ఇదే ఉంటుంది. మా ఇంట్లో ఇప్పుడు నేనే అంతే, ఎవరింటికి వెళ్తాను అనుకోండి, గ్రూప్ రేషన్కి వెళ్తే అమ్మాయి అక్క ఎట్రా అండి, అక్క ఇక్కడ చూసుకో, ఆయన మొగుండి బావ అంటారు, నేను బావ ఎట్రా అంటే బావ అంటే అక్క మొగుడు అవుతాడా? అంటే ఆ వరుసలో పెంచుకోవడం వల్ల ఆత్మీయత బాగా పెరుగుతుంది. అక్క ఇక్కడ కూర్చో, అక్క నువ్వు ఇక్కడ కూర్చో బావ, నువ్వు ఎందుకు పోతావు, అందరు నవ్వుతుంటారు. ఏంది అయ్యగారు అందరినీ కలుపుకుంటాడు మంచిగా. ఎవరైనా పొరపాటు నచ్చి మామ ఇటురామా అంటే ఓ మామ పిలుస్తుంది నీకు ఇటురా అంట నేను కూడా. అంటే ఆ వెంటనే ఆ రిలేషన్షిప్ని మెయింటైన్ చేసుకునేటువంటి ప్రయత్నం ఉంటుంది. కాబట్టి అంతే తప్ప ఇక్కడ అందరికీ తెలుస్తుంటుంది కనుక కాబట్టి మీరు అమావాస్య పుట్టిన ఆడపిల్లకి లక్ష్మీప్రదం, దాన్ని కాదనట్లేదు, మంచి యోగం ఉంటుంది, ఇంటి కలిసి వస్తుంది. అసలు ఆడపిల్లని ఇల్లు అడవి లాంటిది. ఆడపిల్ల ఉన్న ఇల్లు అద్భుతమైనటువంటి వనం, అద్భుతమైనటువంటి స్వర్గం అది. కాబట్టి ఆడపిల్ల ఉన్న ఇల్లుకే అపురూపమైనటువంటి ఆనంద యోగాలు ఉంటాయి. ఆడపిల్లని అడవి కాబట్టి ఆడపిల్ల ఉన్న ఇంటికే మంచిది. కాబట్టి అమావాస్య పుట్టినా, శుక్రవారం పుట్టినా, బుధవారం పుట్టినా, ఏ వారం పుట్టినా ఆడపిల్లకి అత్యుత్తమైనటువంటి శుభయోగాలు ఉంటాయి. ఆ ఇల్లు ఎప్పుడు కళకళలాడుతుంది, దాని ఎటువంటి అబద్ధం లేదు. అది ధర్మజాత ఆడపిల్ల ఇంటికి అలివేలు మంగా సమేత లక్ష్మీ స్వరూపము. దాని గురించి మీరు కంగారు పడక్కర్లే. అలా అని చెప్పేసి మగవాడిని తక్కువ ఎక్కర్లే. మగవాడు విష్ణు స్వరూపుడు, నారాయణ స్వరూపుడు. కాబట్టి అక్కడే మీకు ఇబ్బంది ఏం లేదు. తప్పకుండా అన్నజల్లైతే శివుడు లక్ష్మి అనుకుందాం, భార్య భర్తలు అనుకుంటే నారాయణ స్వామి లక్ష్మీదేవి అనుకుందాం, పిల్లలైతే నారాయణుడు పార్వతీదేవి అనుకుందాం. వాళ్ళ దగ్గర కదా, ఇటు వరుస అటు వరుస కదా. కాబట్టి
అమ్మాయి ఎప్పుడు పుట్టినా, అమావాస్య పుట్టినా, ఏ వారం పుట్టినా, ఏ రోజు పుట్టినా అద్భుతం. అమ్మాయే లక్ష్మీదేవి లాంటిదే. ఆడపిల్లకి మించినటువంటి ఆనందము లక్ష్మి ఇంకెవరు లేరన్న విషయాన్ని గుర్తించండి. గురుగారు, మొత్తం మీద మాకు తెలియని ఎన్నో మంచి విషయాలు తెలియజేసినందుకు ధన్యవాదాలండి. శుభమస్తు, అఖండ ఐశ్వర్యమస్తు. ప్రేమతో మీ కిరణ్ శర్మ.